నమస్కారమండి. మనం ప్రతి ఒక్కరం కూడా లక్ష్మీ కటాక్షం కావాలని ప్రతి ఒక్కరం కోరుకుంటూ ఉంటాం. డబ్బంటే ఆశ లేని వారంటూ ఎవరు ఉండరు. మనకి లక్ష్మీ కటాక్షం కావాలి అనుకున్నప్పుడు డబ్బు ఒకటే కాదు కదండి. లక్ష్మీ కటాక్షం అంటే మన జీవితంలో ఉండే ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యము, అలాగే సంతోషం, మనశ్శాంతి, సంఘంలో గౌరవము, పిల్లలు అందరూ కూడా ఉన్నప్పుడే మన ఇల్లు లక్ష్మీ కటాక్షంతో కలకలాడుతున్నట్లు. ఇవన్నీ కలగాలంటే లక్ష్మి అనుగ్రహం మనకి కలగాలి. ఆ లక్ష్మి అనుగ్రహం కలగాలంటే మనం ఈ చిన్న పరిహారం పాటించాలి. అది ఏంటనేది ఈరోజు మనం చూద్దాం. మొదటగా దీపం కోసం చెప్పుకుందాం. మనం లక్ష్మీదేవికి విశేషంగా నేతితో దీపారాధన చేస్తూ ఉంటాం. అందులోని శుక్రవారం పూట, అందులో లక్షవారం పూట, మంగళవారం పూట లక్ష్మీదేవికి పూజిస్తూ ఉంటారు చాలామంది. అయితే ఈ విశేషంగా మనం ఇప్పుడు మార్గశిర మాసంలో ఉన్నాం. ఈ మాసంలో లక్ష్మీదేవి, లక్ష్మీ గురువారాలు విశేషంగా మనం ఆచరిస్తూ ఉంటాం. ఈ రోజులలో వచ్చే శుక్రవారాలైనా లక్ష్మీదేవి ముందు పెట్టే దీపారాధనలో ఈ చిన్న పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా లక్ష్మి ఆగమనం మన ఇంట్లో జరుగుతుందట. ఇది ఒక గురువు గారు చెప్పిన మాట అండి. మనం దీపారాధన చేసేటప్పుడు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేస్తూ ఉంటాం. అందులోని విశేషంగా లక్ష్మీదేవి ముందు చేసే దీపారాధన నేతితో అనేది విశేషంగా చేస్తూ ఉంటారు. ఆ దీపారాధనలో మనం ఈ 2 వస్తువులను వేసి దీపారాధన చేసినట్లయితే ఎంతో మంచిదట. ఆ 2 వస్తువులు, 1 యాలకులు, 2 లవంగాలు. 2 యాలకులను, 2 లవంగాలను తీసుకొని మనం లక్ష్మీదేవి ముందు పెట్టి దీపంలో ఈ 2 వస్తువులను వేసి దీపారాధన చేయడం వల్ల అది ఎంతో లక్ష్మీ కటాక్షాన్ని కలగజేస్తుందట. ఈ దీపం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమట. అయితే ఈ సువాసనభరితమైన వస్తువులు అంటే లక్ష్మికి ఎంతో ప్రీతికరం కాబట్టి ఆ వస్తువులతో దీపారాధన చేయడం అనేది ఎంతో మంచిది అని చెప్తూ ఉంటారు. అలాగే వీలైనప్పుడల్లా తామర వత్తులను కూడా అమ్మవారికి దీపారాధనలో ఉపయోగించడం ఎంతో మంచిదట. మనకి ధన ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుందట. అలాగే వల్ల ఆ దీపం నుంచి విడుదలయ్యే సువాసన, పొగ అదంతా కూడా మనం పీల్చడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడమే కాకుండా మన మనసు, మైండ్ అంతా కూడా ప్రశాంతత నెలకొంటుందట. అంత విశిష్టమైనది ఈ దీపారాధన. అందుకోసం మన ఇంట్లో సర్వ సుఖశాంతులు కలగాలి అన్నప్పుడు ఈ దీపారాధన ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే మనం సమర్పించే నైవేద్యాలు మనం నిత్య దీపారాధనలోనే కావచ్చండి, మనం శుక్రవారం పూట అమ్మవారికి విశేషంగా సమర్పించే నైవేద్యాల్లోనే అవ్వచ్చండి. మనం ఈ నైవేద్యాలు వండి అలాగే పదార్థాలను ఎంతో కష్టపడి చేయలేకుండా ఎంత సులభదాయకమైనవి మన ఇంట్లో ఉండే వస్తువులతోటి ఎంతో విశేషమైన మహాభోగంతో సమానమైన ప్రసాదాలను మనం ఎంతో సులభంగా సమర్పించవచ్చు. అదేనండి, మొదటగా మనం పాలు తెచ్చుకున్నప్పుడు ఆ పాలను, పచ్చి పాలను కొద్దిగా తీసి మనం దైవం ముందు పెట్టి దాని మీద చిన్న యాలక కానీ అలాగే తేనె చుక్కను కానీ వేసి దైవం ముందు పెట్టినట్లయితే విశేషమైన లక్ష్మి అనుగ్రహం కలుగుతుందండి. ఇది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఇలా సమర్పించినా కూడా ఎంతో విశేషమైన అనుగ్రహం కలుగుతుందట. అదేవిధంగా అంటూ ముట్టు లేని ప్రసాదం ఏదైనా ఉంది అంటే అది బెల్లము అని చెప్తుంటారు కదా. ఆ బెల్లాన్ని కూడా ప్రతి నిత్యం కూడా మనం నైవేద్యంగా సమర్పించడం కూడా ఎంతో శ్రేష్టమట. ఈ నైవేద్యం సమర్పించింది ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో అందరూ సేవించడం కూడా ఎంతో ఆరోగ్యదాయకము, ఎంతో శ్రేష్టము అని చెప్తుంటారు. అలాగే మనం ఏదైనా భోజనాలకు వెళ్ళేటప్పుడు ఆ భోజనాల్లో మొత్తం ఎన్ని ఐటమ్స్ పెట్టినా చివరిలోనే తప్పనిసరిగా పెరుగును పెడుతూ ఉంటారు. ఆ పెరుగు అన్నం పెట్టిన తర్వాత ఆ భోజనం అనేది పూర్తయినట్లు అంటూ ఉంటారు. కాబట్టి అంత విశేషమైన ఆ పెరుగు మన ఇంట్లో మొదటిగా తీసిన పెరుగును నైవేద్యంగా సమర్పించడం కూడా మహా నైవేద్యం సమర్పించిన దాంతో సమానమట. అది కూడా భోగం సమర్పించిన దాంతో సమానం అవుతుందట. అంత విశిష్టమైన ఈ ప్రసాదాన్ని కూడా మనం ప్రతినిత్యం కూడా సమర్పించుకోవచ్చండి. పరిహారాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.